క్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. మహామతిమంతుడగు వ్యాస భగవానుడు తన శిష్యుని సూతుడని ప్రఖ్యాతుడగు రోమహర్షణునికి పురాణ సంహితను ఒసగెను. సుమతి, అగ్నివర్చసుడు, మిత్రాయువు, శాంసపాయనుడు, ఆకృతవ్రణుడు, సావర్ణి అనువారు ఆరుగురు రోమహర్షణుని శిష్యులు. సావర్ణి, శాంసపాయనుడు సంహితాకర్తలు. ఈ మూడు సంహితలకు మూలమగు సంహితను వ్యాసులు రచించి లోమహర్షణునికి ఇచ్చిరి. లోమహర్షణికాచార్య అని అందు చెప్పిన సంహిత లోమహర్షణుడు రచించినది కాక వ్యాసుల వలన పొందినది అని అర్థము. ఈ పురాణ సంహిత మూలముగా గల పురాణములు నాచే రచించబడినవి. ఇందు మొదటి పురాణం బ్రాహ్మము. పురాణములు 18 అవి పురాణజ్ఞులు చెప్పుదురు. అవి బ్రాహ్మము, పాద్మము, వైష్ణవము, శైవము, భాగవతము, నారదీయము, మార్కండేయము, ఆగ్నేయము, భవిష్యము, బ్రహ్మవైవర్తము, లైంగము, వారాహము, స్కాందము, వామనము, కౌర్మము, మాత్స్యము, గారుడము, బ్రహ్మాండము. ఈ 18 పురాణములు గాక ఉపపురాణములు కూడా మునులచే చెప్పబడినవి. పురాణములందు సర్గము, ప్రతిసర్గము, వంశము, మన్వంతరములు, వంశానుచరితము అను పంచలక్షణములు చెప్పబడినవి. ఓ మైత్రేయ, నీకు ఇప్పుడు నేను చెబుతున్న పురాణము విష్ణు పురాణము. పద్మపురాణం తరువాతది. సర్గాదుల యందు భగవానుడే కర్తగా అన్నింటి యందు చెప్పబడుచుండును. వేదాంగములు 6, వేదములు 4, మీమాంస, వ్యాయము, పురాణము, ధర్మశాస్త్రము అను ఈ 14 విద్యలు, ఆయుర్వేదము, ధనుర్వేదము, గాంధర్వ వేదము, అర్థశాస్త్రము, రాజనీతి శాస్త్రము అను ఈ 4 చేర్చిన 18 విద్యలగును. మొదట బ్రహ్మర్షులు, దేవర్షులు, రాజర్షులు అని ఋషి ప్రకృతుల 3 శాఖలు. శాఖాభేదములు, తత్కర్తలు, అభేదమునకు కారణములు తెలుపబడినవి. అన్ని మన్వంతరములందు శాఖాభేదములు ఇట్లే ఉండను. కల్పాది యందు ప్రజాపతి చే దృష్టమైన శృతి నిత్యమే. ఇప్పుడు అధ్యయనం చేయబడుచున్న శాఖాభేదములు ప్రజాపతి శృతి యొక్క వికల్పములు కావున అనిత్యముల వంటివి. ప్రతి ద్వాపరమున కొంచెం మారుచుండును. మైత్రేయ, నీవు అడిగినంత చెప్పితిని. నీకు వేద సంబంధమైన విషయం ఇంకేమి కావలెనో అట్టి వానిని యమలోక వర్ణనము. మైత్రేయుడు పలికెను, ఓ గురు, నేను మిమ్మల్ని ప్రశ్నించిన విషయమంతా ఉన్నదున్నట్టు నాకు చెప్పితిరి. ఇంకను ఒక విషయం వినగోరుచున్నాను, అది నాకు మీరు చెప్పవలెను. ఓ మహాముని, సప్తద్వీపములు, పాతాళలోకము, ఈ బ్రహ్మాండమునకు లోపలి వైపున అంతటా ఉన్న సప్తలోకములను ఇది అంతయు స్థూలములు, ఇంతకంటే ఇంకనూ స్థూలతరములు, సూక్ష్మములు, మరింత సూక్ష్మములు, వానికంటే మరియు సూక్ష్మతరములు అగు ప్రాణులతో ఆవరించబడి ఉన్నవి. ఓ మునిసత్తమ, కర్మబంధంచే నిబంధించబడిన ప్రాణులు లేని చోటు ఈ బ్రహ్మాండ అంతర్భాగమున అంగుళంలో 8వ భాగం కూడా లేదు. ఓ భగవాన్, ఈ ప్రాణులన్నీ తన ఆయువు ముగయగానే యమునకు వశమగుచున్నవి అని శాస్త్ర ప్రమాణముల వల్లనో పెద్దల వచనముల వల్లనో తెలియచున్నది. తర్వాత జీవులు యముని చేత విధించబడిన యాతనలు అనుభవించుచున్నారు. ఆ యమయాతనల నుండి తిరిగి వచ్చిన ప్రాణులు దేవతలు మొదలుగా గల వివిధ యోనుల యందు జన్మించును, మరణించుచు చక్రక్రమమున వర్ధిల్లుచున్నారు. ఇదే శాస్త్రముల నిర్ణయం. అందువల్ల ఈ సంశయం నివర్తింపచేయు అంశమును వినగోరుచున్నాను. నరులు యమునికి వశవర్తులు కాకుండాటకు అమలమగు కర్మం ఏది ఆచరించవలెనో నాకు తెలుపుము. ఓ మైత్రేయముని, మహాత్ముడగు నకులుడు ఈ ప్రశ్నని అడగగా అతని పితామహుడుగు భీష్ముడు చెప్పిన సమాధానం చెప్పేదను వినుము. నాయన నకుల, పూర్వం కళింగదేశీయుడగు నా మిత్రుడగు బ్రాహ్మణుడొకడు నా వద్దకు వచ్చెను. నేను అతని ప్రశ్నించగా పూర్వజన్మ స్మృతి కలవాడను మునియోగు అతడు ఈ ముందటి విషయం నాకు చెప్పెను. ఇది అంతా పూర్వం ఆ బుద్ధిమంతుడు చెప్పినట్లే జరిగి ఉండను, ఇక మీదటను అట్లే జరుగును. నేను శ్రద్ధాపూర్వకంగా ఆ కాళింగుని అనేక పర్యాయములు మరీ అడగగా అతడు నాకు ఏమని చెప్పెనో ఆ విధంగానే తప్ప మరి ఒక విధంగా ఎక్కడనూ నాకు కనబడలేదు. ఓ నకుల, నీవిప్పుడు నన్నేమి అడిగితేవో అదే నేను ఆ కాళింగుని ప్రశ్నించి తిని. దానికి అతడు సమాధానం చెప్పెను. ఆ విప్రుడు పూర్వజన్మ స్మృతి కలవాడు కనుక తాను పూర్వజన్మను మునిగా ఉన్నప్పుడు తాను ఎరిగినది రహస్యము అగు యమునికి అతని కింకరునికి జరిగిన సంవాదం నాకు చెప్పెను. ఆ ముని చెప్పిన విషయం నే జ్ఞాపకం చేసుకొని నీకు చెప్పెదను వినము. హస్తమున పాశమును ధరించి ప్రాణివధకై బయలుదేరుతున్న తన కింకరను చూసి యముడు అతని చెవిలో ఇట్లు చెప్పునట, ఓయి కింకర, శ్రీ మహావిష్ణువుని ప్రతిపత్తి శరణాగతి చేయి భక్తులను మాత్రం విడిచివేయము. నాకు అన్యమానవుల మీదనే కానీ విష్ణు భక్తులపై అధికారం లేదు. దేవతలచే అర్చనలు అందుకొని బ్రహ్మ నన్ను లోకములందరి ప్రాణుల హితాహితములను విచారించి వారిని విషయమున యమునిగా
నియోగించెను. కానీ నేనును లోకములకు గురుడగు హరి అంశమును నడుచుకొనవలసిన వాడనే కానీ స్వతంత్రుడను కాను. నన్నును సంయమించుటలో విష్ణువుకు సామర్థ్యం కలదు. సువర్ణం ఒకటి అయి ఉండియు కడియము, కిరీటము, చెవికమ్మ మొదలగు భేదములను పొందుచున్నట్లే హరి తానొక్కడే అయి ఉండియు దేవతలు, పశుపక్షాదులు, మనుజులు మొదలగు భేదములను పొందినవాడుగా కల్పనా మాత్రమున చెప్పబడుచున్నాడు. గాలికి పైకి లేచిన భూపరమాణువులన్నీ గాలి వీచడం ముగయగానే భూమితో ఏకత్వం పొందినట్లే ఈ దేవతలు, పశువులు, మనుజులు మొదలగు ప్రాణులు సృష్టి మొదలగు కార్యములను నెరవేర్చినప్పుడు త్రిగుణములచే కలుషితుడును వాస్తవమున అకలుషుడగు శాశ్వతుడు అగు ఆ విష్ణువుతో అంతమున ఏకత్వమును పొందును. కనుక ఏ మర్త్యుడు దేవ సమూహార్చిత పాదార విందుని శ్రీహరికి సత్యముగా నమస్కరించిన సమస్త పాపబంధములను తొలగిన అట్టి మర్త్యుని ఆజ్యాహుతిచే ప్రజ్వలించు అగ్నివలే తప్పించుకొని పొమ్ము. పాసము నా హస్తమును ధరించిన ఆ యమకింకరుడు యముడు చెప్పిన ఆ వాక్యం విని యమధర్మరాజుతో ఇట్లు పలికెను. సమస్త సృష్టికర్తయు సర్వేశ్వరుడు అగు ఈ హరి యొక్క భక్తుడు ఏ లక్షణమును కలిగి ఉండునో నాకు చెప్పుము. యముడు తన కింకరునితో ఇట్లా పలికెను. ఎవడు తన ఈ వర్ణమునకు విహితమైన ధర్మమును వదలకుండానో, శత్రువుల యందో మిత్రుల యందో సమబుద్ధి కలిగి ఉండునో, దేన్ని కాని అపహరించక హింసించక ఉండునో అత్యంత నిర్మల మనసు గల అట్టివాణ్ణి విష్ణుభక్తిగా గుర్తింపుము. అంతఃకరణం కలికాల దోషముల చేత మలినం కాదో, ఎల్లప్పుడూ తన మనసున శ్రీహరినే నిలుపుకొని ఉండునో అతన్ని విష్ణువునికి అత్యంత భక్తునిగా గుర్తింపము. స్ఫటిక పర్వతపు శిలవలే నిర్మలుడగు విష్ణువెక్కడా, మానవుల మనసున మత్సరం మొదలగు అరిషడ్వర్గ దోషములెక్కడా, చంద్రుని కిరణముల రాశిపై అగ్నిజ్వాలల వేడిమి ప్రసరింపజాలదు కదా. నిర్మలమగు బుద్ధి కలిగి మత్సరం లేక మనసున అధికమగు శమం కలవాడే పవిత్రమగు నడవడిక కలిగి సమస్త ప్రాణుల విషయాన మిత్రభావం కలిగి ప్రాణులకు ప్రీతిని హితమును కలిగించుట మాటలాడుచు అహంకారము కపటము లేక ఉండవాని హృదయంన ఎల్లప్పుడూ వాసుదేవుడు నివసించును. శాశ్వతుడుగు వాసుదేవుడు తన హృదయాన నివసించున్నంత వరకు అట్టి పురుషుడు లోకంనందలి ప్రాణులకు సౌమ్యరూపుడుగా కనబడును. ఏపి చెట్టు తన అందం చేతనే తనలో ప్రవహించే భూరసం ఎంత రమ్యమైనదో తెలుపును. భగవానుడును అనాదియును ఖడ్గము, శంఖము, గదలను ధరించువాడును వికారరహితమగు కూటస్వరూపుడు ఒక హరి హృదయమందు ఉన్నచో అట్టి వాని పాపం కూడా హరిచేతనే భేదించబడుచున్నది. సూర్యుడున్న చోట చీకటి ఎట్లుండును? ఓ భటుడా, యమము నియమము అను యోగశాస్త్ర సంబంధ నియమములచే కల్మషములను తొలగించుకున్నవారు, అనుదినము అచ్యుతుని యందు ఆసక్తమగు మానసం కలవారు, మదము, అభిమానము, మత్సరము లేనివారు ఒక మానవులకు దూరముగా పొమ్ము. రహస్యము బంగారము కనబడినను గడ్డిపోచగా తలుస్తూ తన చిత్తంనందు విష్ణు భగవానుడు తప్ప ఇతరం లేనివాడగు పురుషశ్రేష్ఠుని విష్ణుభక్తునిగా గుర్తింపము. పరధనం హరిస్తూ ప్రాణులను హింసిస్తూ అసత్యములను కఠిన వచనంలో పలుకుచూ పాపవశమున దురహంకారం కలిగిన కలుషమతి యొక్క హృదయమున శ్రీహరి ఉండును. సాధు స్వభావం లేక కలుషబుద్ధి కలిగి పరుల సంపదకు ఓర్వక సత్పురుషులను నిందిస్తూ దేవతారాధనం చేయక తనకున్న దాన్ని దానం చేయక ఉండు అధముని మనస్సున జనార్దనుడు ఉండడు. పరమమిత్రుని యందు, బాంధవుని యందు, భార్య విషయాన, కొడుకులు, కూతుర్లు, తల్లిదండ్రులు, భృత్యులు అను వారి విషయం నందు కూడా కపటంతో ప్రవర్తిస్తూ ధనం నందు ఆశమాత్రం కలిగి ప్రవర్తిస్తూ అధమచేష్టలు కలవాడు విష్ణుభక్తుడు కాడని గుర్తించము. అశుభమగ బుద్ధి కలిగి మంచి ప్రపత్తి లేక ఎల్లప్పుడూ పెద్దలు కానివారితో దుశ్శీలం కలవారితో సాంగత్యం చేయుచు మత్తుకొని అనుదినము పాపబంధం నందు ఆసక్తుడగుచుండు పురుష పశువు వాసుదేవ భక్తుడు కాదు అని తెలియము. అనంతుడగు శ్రీ విష్ణువు హృదయమునందు కలవారికి ఈ సమస్త దృశ్య ప్రపంచమును నేనును వాసుదేవుడును పరమపురుషుడగు ఆ పరమేశ్వరుడు ఒకటియే అని స్థిరబుద్ధి నిశ్చయం కలిగి ఉండును. నీవు వారిని విడిచి దూరంగా పొమ్ము. ఓ కమలం వంటి నేత్రములు కలవాడా, వాసుదేవ, విష్ణు, ధరణీధర, అచ్యుత, శంఖ చక్రపాణి, నీవు నాకు రక్షకుడు వగము అని పలుకుచుండు పుణ్యుల నుండి ఓ భటుడా దూరంగా పొమ్ము. అవ్యయ స్వరూపుడగు విష్ణువు ఎవరి మనసునందు ఉండునో ఆ పురుష శ్రేష్ఠుని కంటి చూపు మేరలో నీవు కాని నేను కాని సంచరింపజాలము. శ్రీ విష్ణుని చక్రశక్తి చేత నా వీర్యశక్తి ప్రతిహతమే ఆగును. అట్టి పుణ్యాత్ముడు ఇతరములకు ఉత్తమ లోకములకు అర్హుడు. ఈ విధంగా సూర్యపుత్రుడును దేవుడును ఒక యమధర్మరాజు తన కింకరుని శాసించుచూ పలికెను. ఓ కురుశ్రేష్ఠుడగు భీష్మ, ఆ యముడు ఇది నాకు చెప్పెను. నేను చక్కగా నీకు చెప్పితిని అని కాళింగుడు నాకు చెప్పెను. భీష్ముడు నకులునితో ఈ విధంగా పలికెను. ఓ నకుల, పూర్వం కళింగ దేశం నుండి వచ్చిన మహాత్ముడు నా మిత్రుడును అగు విప్రుడు
ఈ విషయం ప్రీతితో నాకు చెప్పెను. నాయన, ఈ సంసార సాగరమును రక్షించువారు శ్రీ విష్ణువు తప్ప ఇతరులు ఎవరూ లేరని విషయంను నేను యుక్తియుక్తంగా చక్కగా నీకు చెప్పితిని. ఎవని మనసు ఎల్లప్పుడూ కేశవునే ఆశ్రయించి ఉండునో అట్టివాని యమకింకరులు యముని దండము పాసము యముడు యమయాతనలు ఏమీ చేయజాలవు. శ్రీ పరాశరముని మైత్రేయునితో ఇట్లు పలికెను. ఓ మైత్రేయముని, నీ ప్రశ్నకు అనుగుణంగా యముడు చెప్పిన విషయంనే లెస్సగా నీకు చెప్పితిని. నీకు మరి ఏమి చెప్పవలనో కోరుము. ఓం శాంతి శాంతి శాంతి.